అడుగో అతనే హంతకుడు. 4వ భాగం. యుగంధర్ లోపల అడుగుపెట్టాడు. మరుక్షణం అతని తలమీద ఏదో బరువైన వస్తువు పడినట్లయింది. తలుపు వెనక నిల్చున్న మనిషి తనన్ను తలమీద కొట్టాడని యుగంధర్ గ్రహించాడు. కాని ఏమీ చేయగల స్థితిలో లేడు. ఆ దెబ్బకి తల తిరిగిపోయింది. కళ్ళు చీకట్లు కమ్మాయి. కాళ్ళు బలహీనమైపోయాయి. నేలమీదకు జారిపోయాడు. ఇదిలా ఉండగా సూర్యప్రకాష్, జయంతి మైసూర్ వెళ్లారని తెలిసింది. నేను మైసూర్కి వెళ్తున్నాను. మైసూర్ సిటీ పోలీస్ హెడ్ క్వార్టర్స్కి రా. నేనెక్కడున్నది వాళ్ళు చెబుతారు. ఇట్లు యుగంధర్. రాజు ఉత్తరం చదవగానే మైసూరుకు రైల్లో వెళ్లడమా లేక బస్సులో వెళ్లడమా అని ఆలోచిస్తూ 5 నిమిషాలు గడిపాడు. ఎవరినైనా స్నేహితుడినడిగి కార్ తీసుకొని వెళ్లడమే వీలు అని నిశ్చయించుకొని ఓ స్నేహితుడికి ఫోన్ చేశాడు. దానికేం, నిరభ్యంతరంగా తీసుకెళ్ళు, కార్ రెడీగా ఉంది, రా అని స్నేహితుడు చెప్పాడు. అది స్టాండర్డ్ కార్. రోడ్డు గతుకులు లేకుండా నున్నగా ఉన్నది. కార్ డ్రైవింగ్లో రాజు చాలా నేర్పరి. 70 మైళ్ల స్పీడున పోనిచ్చాడు. మధ్యాహ్నం 12 గంటలకు మైసూర్ చేరుకున్నాడు. తిన్నగా పోలీస్ సిటీ హెడ్ క్వార్టర్స్ ఆఫీస్కి వెళ్ళాడు. హలో రాజు, ఎప్పుడు వచ్చారు? యుగంధర్ కూడా వచ్చారా అని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అడిగాడు. యుగంధర్ గారు నిన్నే వచ్చి ఉండాలిక్కడికి. నేను బెంగుళూరు నుంచి ఇప్పుడే వస్తున్నాను అని యుగంధర్ రాసిన ఉత్తరం విషయం రాజు చెప్పాడు. నో, యుగంధర్ గారిక్కడికి రాలేదు. ఈ ఊరికి కూడా వచ్చి ఉండరు. నిన్ననగా వచ్చి ఉంటే ఇంకా నన్ను కలుసుకోకుండా ఉంటారా అని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అన్నాడు. రాజు కనుబొమ్మలు చిట్లించి ఆలోచించడం ప్రారంభించాడు. యుగంధర్ మైసూర్కే వెళ్తే బెంగుళూరు హోటల్కు ఇన్స్పెక్టర్ శివన్నకు ఫోన్ చేసి చెప్పరా? నిన్ననగా ఈ ఊరికి వచ్చి ఉంటే ఎందువల్ల ఇంకా పోలీస్ సూపరింటెండెంట్ని కలుసుకోలేదు? ఎంత పని ఉన్నా ఫోన్ చేసి చెప్పరా? తనన్ను రమ్మని సూపరింటెండెంట్ని కలుసుకోమని ఉత్తరం రాశాడే. యుగంధర్ ఈ ఊరికే వచ్చి ఉండాలి. మిమ్మల్ని ఇంతవరకు కలుసుకోపోవడానికి ఏదో కారణం ఉంటుంది అని అనగానే, అయితే మై డియర్ రాజు, ఇక్కడే ఉండండి. యుగంధర్ ఏ క్షణాన్నైనా ఫోన్ చేయవచ్చు అని అన్నాడు. ఇక్కడ కూర్చొనేం చేస్తాను? అలా ఊళ్ళోకి వెళ్ళి యుగంధర్ ఎక్కడికి వెళ్ళింది తెలుస్తుందేమో వాకబు చేస్తాను అని రాజు అన్నాడు. హోటళ్లకు ఫోన్ చేయదలుచుకుంటే ఇక్కడ్నుంచే ఫోన్ చేయవచ్చుగా అని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనగానే, యుగంధర్ గారు హోటల్లో దిగారో లేదో, మళ్ళీ వస్తాను. ఆయన ఫోన్ చేస్తే చెప్పండి. నేను సాయంకాలం 5 గంటల లోపున ఇక్కడికి వస్తాను అని రాజు అక్కడి నుంచి బయలుదేరాడు. జయంతి గురించి యుగంధర్ రైల్వే స్టేషన్ దగ్గర వాకబు చేసి ఉంటాడని అనుకొని రాజు ముందు రైల్వే స్టేషన్కి వెళ్ళాడు. టాక్సీ డ్రైవర్ చెప్పిన దాన్ని బట్టి యుగంధర్ బృందావన్కి బయలుదేరినట్టు గ్రహించి రైల్వే స్టేషన్ నుంచి తిన్నగా రాజు బృందావన్కి వెళ్ళాడు. ఓ హోటల్లోకి వెళ్ళి రిసెప్షన్ గుమాస్తాని అడిగాడు. యుగంధర్ గారా? అవునండి, నిన్న వచ్చారు. రూమ్ నెంబర్ 4లో ఉన్న దంపతుల గురించి విచారించారు అని అతను అనగానే, ఇక్కడ్నుంచి ఎక్కడికి వెళ్లారు అని రాజు అడిగాడు. నాకు తెలియదండి. రూమ్ నెంబర్ 4లో ఉన్న మిస్సెస్ అండ్ మిస్టర్ ధనరాజ్తో మాట్లాడడానికి వెళ్లారు. తర్వాత ఎక్కడికి వెళ్లారో నాకు తెలియదు అని అతనన్నాడు. ధనరాజ్ దంపతులు ఇంకా రూమ్ నెంబర్ 4లో ఉన్నారా అని అనగానే, లేదండి, నిన్న రాత్రి 8 గంటలకు ఖాళీ చేసి వెళ్ళిపోయారు అని అన్నాడు. ఎక్కడికి వెళ్లారో తెలుసా అని అనగానే, తెలియదండి, బహుశా వాళ్ల ఊరికి వెళ్ళి ఉంటారు, గుంతకల్లు అని అనగానే, యుగంధర్ వాళ్లతో మాట్లాడింది లేనిది మీరు వాళ్ళని అడగలేదా అని రాజు అడిగాడు. అడిగానండి, మాట్లాడి అప్పుడే వెళ్ళిపోయారని చెప్పారు అని అతను అనగానే, ఇప్పుడు రూమ్ నెంబర్ 4లో ఎవరున్నారు అని రాజు అడిగాడు. ఎవరూ లేరండి, ఖాళీగానే ఉన్నది, మీకు కావాలా అని అనగానే, ఓసారి ఆ గది చూడనిస్తారా అని రాజు అడిగాడు. ఓఎస్ అని కుర్రాన్ని పిలిచి తాళం చెవిచ్చి, ఈయనకు రూమ్ నెంబర్ 4 చూపించు అని గుమాస్తా అన్నాడు. కుర్రాడు రూమ్ నెంబర్ 4 తెరిచాడు. అది డబల్ రూమ్, బాత్రూమ్ అటాచ్డ్ గది. గది మధ్య 2 మంచాలు, సీలింగ్ ఫ్యాన్, డ్రెస్సింగ్ టేబుల్, ఓ పక్కన చిన్న బీరువా, బల్ల, 2 కుర్చీలు ఉన్నాయి. రాజు గదంతా పరీక్షగా చూశాడు. తర్వాత డ్రెస్సింగ్ టేబుల్ సొరుగులు పరీక్ష చేశాడు. బీరువా తలుపు తెరిచి చూశాడు. నీళ్ల గదిలోకి వెళ్ళి చూశాడు. తను దేనికోసం వెతుకుతున్నది తనకే స్పష్టంగా తెలియదు. తలుపు దగ్గర నిల్చొని ఆలోచిస్తున్నాడు. ఏంటి సార్, గది నచ్చలేదా అని కుర్రవాడు అడిగాడు. కుర్రాడు ఆ మాటనగానే రాజు అటు తిరిగాడు. అప్పుడు చూశాడు తలుపు వెనక పెయింట్ మీద గీతలు. దగ్గరగా వెళ్ళి పరీక్ష చేశాడు.
ఎక్స్ గుర్తది. దాని కింద ఒక గీత ఉన్నది. ఆపదలో ఉన్నప్పుడు ఒకళ్ళకొకళ్ళు తెలియబరచడానికి ఉపయోగించే గుర్తది. అది ఎవరో ఎందుకో గీసిన గుర్తు కాదని నిశ్చయంగా తెలిసేందుకు ఎక్స్ క్రాస్ కింద అడ్డగీత పెడతారు. ఆ గుర్తును బట్టి యుగంధర్ ఆ గదిలోకి వచ్చి ఏదో ఆపదలో ఇరుక్కున్నాడని రాజు గ్రహించాడు. యుగంధర్ సంతకంతో ఉత్తరం రాసినంత నిశ్చయంగా తెలిసింది రాజుకు ఆ విషయం. అంతేకాదు, క్రాస్ అడుగున ఉన్న గీత వంకరలుగా అస్పష్టంగా ఉన్నది. నేల మీద ఒరిగిపోతూ గోటితో గీసి ఉండాలి. రాజుగుండె దడదడమంటున్నది. నేల మీద తివాసి పరీక్షగా చూశాడు. నల్లగా మరకలు కనిపించాయి. జేబులో నుంచి చాకు తీసి గీకాడు. గడ్డకట్టిన రక్తం. అది ఎవరిది? యుగంధర్ గారిదేనా? రాజుకి నిమిషం పాటు మతిపోయినట్లయింది. డాక్టర్ని చంపి పారిపోతున్న సూర్యప్రకాష్ జయంతి ఇంకొక హత్య చేశారా? స్పృహలేని యుగంధర్ని ఈ గదిలో నుంచి ఎలా బయటకు తీసుకెళ్లారు? యుగంధర్ అంతటి వాణ్ణి మేడ మీద నుంచి కిందకు తీసుకెళ్లడం సామాన్యమైన పని కాదు. ఒక మనిషి చేయగలిగిన పని కాదు. ఈ గదిలో ఉన్న వాళ్ళు నిన్న ఖాళీ చేసి వెళ్లేటప్పుడు ఏ సామాన్లు తీసుకెళ్లారు అని రాజు కుర్రవాణ్ణి అడిగాడు. ఓ పెట్టె, ఓ హోల్డర్లు తీసుకెళ్లారు సార్ అని అతను అనగానే, ఎంత పెద్ద పెట్టె అని అన్నారు. పెద్దది కాదు సార్, 2.5 అడుగులు ఉంటుందంతే, తోలుపెట్టే అని అన్నారు. రాజుకంతా అయోమయంగా ఉన్నది. ఎగ్స్ గుర్తును బట్టి, తివాసీ మీద రక్తపు మరకను బట్టి యుగంధర్ ఆపదలో ఉన్నాడని, ఈ గదికి వచ్చిన తర్వాత ఆపద కలిగిందని తెలుస్తోంది. యుగంధర్ ఈ గుర్తు పెట్టిన తర్వాత ఆపద నుంచి తప్పించుకున్నాడా? ఎలా ఈ గదిలో నుంచి యుగంధర్ని సూర్యప్రకాష్ జయంతి తమతో తీసుకెళ్ళుంటారు? అక్కడ నిలబడి ఎంత ఆలోచించినా ఏమీ తేలదు. తెలుసుకున్న విషయాలు సూపరింటెండెంట్కి ఫోన్ చేసి చెప్పాలని కిందకు దిగి వెళ్ళాడు రాజు. ఇదిలా ఉండగా యుగంధర్కి స్పృహ వచ్చేటప్పటికి తను మంచం మీద పడుకొనున్నాడు. 2 చేతులు 2 కాళ్ళు కట్టేసున్నాయి. నోటిలో ఏదో కుక్కిపెట్టారు. అటూ ఇటూ చూశాడు. ఎవరూ కనిపించలేదు. తల తిప్పి చూశాడు. అది రూమ్ నెంబర్ 4 కాదు, చాలా చిన్న గది. ఒకే ఒక మంచమున్నది. 2 కుర్చీలున్నాయి. తనీ గదిలోకి ఎలా వచ్చాడు? నీళ్ల గదిలో ఏదో చప్పుడు వినిపించింది. నీళ్లు గలగలమంటున్నాయి. ఎవరో ఉన్నారన్నమాట. యుగంధర్ చేతులు కాళ్ళు కదిల్చి చూశాడు. చాలా బిగుతుగా కట్టి ఉన్నాయి. వదుల్చుకోవడం కష్టం కాదు, కానీ 1-2 గంటలో పడుతుంది. అంత వ్యవధి ఉన్నదా? ఎవరు వీళ్ళు? తనన్నెందుకు తల మీద అలా కొట్టారు? ధనరాజుని తను చూడలేదు. కానీ తలుపు తెరిచిన మిసెస్ ధనరాజుకి జయంతికి విగ్రహంలో జుట్టు దువ్వుకున్న తీరులో స్థూలంగా కొన్ని పోలికలున్నా ఆమెకు జయంతికి మిగతా ఎక్కడా పోలిక లేదని ఆమెను చూడగానే గ్రహించాడు. ధనరాజు తలుపు వెనక కాచుకొని తను లోపల అడుగు పెట్టగానే తల మీద కొట్టాడు. నేల మీదకు జారిపోతూ తలుపు మీద ఎక్స్, దాని కింద అడ్డగీత గీశాడు. అది అలవాటు, చాలా ఏళ్ల అలవాటు. రాజు బొంబాయి నుంచి మైసూరుకు వచ్చి తన జాడలు తెలుసుకొని తనన్ను రక్షిస్తాడని ఆలోచించి చేసిన పని కాదది. నీళ్లగది తలుపు తెరుస్తున్న శబ్దమైంది. తువ్వాళ్ళు మాత్రం నడుముకు చుట్టుకొని నీళ్లగదిలో నుంచి ఒక యువతి బయటకు వచ్చింది. ఆమెకు 20 ఏళ్లుంటాయి. గులాబీ రంగు ఒళ్ళు, కత్తిరింపు జుట్టు, మోకాళ్ల కింద నుంచి పాదాల వరకు, నడుం నుంచి మెడ వరకు ఆమె ఒంటి మీద బట్టలేదు. యుగంధర్ని చూసి, ఓహో, తెలివి వచ్చిందన్నమాట అని అక్కడే బల్ల మీద ఉన్న సిగరెట్ కేసులో నుంచి సిగరెట్ తీసి వెలిగించి యుగంధర్కి ఎదురుగా నిలబడి ఇంకో తువ్వాలుతో మెడ గుండె తుడుచుకుంటోంది. ఎవరీమే? ఆడవాళ్లలో సహజంగా ఉండే సిగ్గు లేకుండా ఎందుకిలా ప్రవర్తిస్తుంది? అడగడానికి నోరు మెదలలేదు. కళ్ళార్పకుండా ఆమెనే చూస్తున్నాడు యుగంధర్. మంచం చివర్న ఉన్న హౌస్ కోట్ తీసివేసుకున్నది. తర్వాత కుర్చీ యుగంధర్ ముందుకు లాక్కొని కూర్చొని, నువ్వేనన్నమాట ఆ గొప్ప యుగంధర్ అని నవ్వింది. యుగంధర్ ఆమెను కళ్ళార్పకుండా చూస్తున్నాడు. మా విషయం ఎవరికీ తెలియదనుకున్నాం. ఎలా కనిపెట్టావు? అయినా నువ్వు పోలీసుద్యోగివి కావుగా. నీకు మాపై ఇంట్రెస్ట్ ఏమిటి అని అన్నది. జవాబు చెప్పాలన్నా, ప్రశ్నలు అడగాలన్నా యుగంధర్కి అవకాశం లేదు. మొద్దుగా ఉన్న ఒక ఇనప కడ్డీని తీసి యుగంధర్కి చూపించి, నీకు తెలివి వస్తే రాగానే ఈ కడ్డీతో తలమీద ఒక గట్టి దెబ్బ వేయమని నాకు చెప్పారు. పాపం, కిక్కురు మనకుండా నువ్వు పడుకొనున్నావు. నిన్నెందుకు కొట్టాలని ఊరుకున్నాను అని అన్నది. మంచి పని చేశావన్నట్లు యుగంధర్ తల ఊపాడు. ఎవరీమే? జయంతి కాదు. అంతలో తలుపు చప్పుడైంది.
ఎవరు అని ఆమె అడిగింది. నేను ప్రాణ్ అని ఎవరో మగవాడన్నాడు. ఆమె లేచి వెళ్ళి తలుపు తీసింది. అతను లోపలికి వచ్చి వెంటనే తలుపు మూసేశాడు. చాలా పొడుగ్గా లావుగా ఉన్నాడు. దుబ్బ జుట్టు, వెడల్పైన మొహం, దట్టమైన కనుబొమ్మలు. ఉలెన్ సూట్ వేసుకున్నాడు. యుగంధర్ పక్కకు వచ్చి కూర్చున్నాడు. పిస్తాల్ తీసి ఆమెకిచ్చి, ఈయన మీద గురిపెట్టి ఉంచు అని యుగంధర్ వైపు తిరిగి, ఈ విషయం నీకెలా తెలిసిందో అర్థం కాకుండా ఉన్నది. ఎలా మా ఆచూకీ తెలిసింది? మా గురించి నీకేం తెలుసు? పోలీసులకు కూడా తెలుసా? ఎవరు మా రహస్యాలు బయటపెట్టారు? ఈ ప్రశ్నలకు జవాబులు కావాలి. నీ నోట్లో కుక్కిన పీలికలు తీసెయ్యను. తీస్తే నువ్వరవవచ్చు. అందుకని కుడిచేతికి కట్టిన తాడు ఊడదీస్తాను. నేనడిగిన ప్రశ్నలకు జవాబులు కాగితం మీద రాయి అని రైల్వే గైడ్ ఒత్తుగా పెట్టి ఓ తెల్ల కాగితం పెన్సిల్ తెచ్చి యుగంధర్ పక్కన పెట్టి కుడిచేతి కట్లు విప్పాడు. మీ దురదృష్టం వల్ల మీ ఆచూకీ తెలిసింది అని యుగంధర్ కాగితం మీద రాశాడు. అది చూసి ఆ మనిషికి చాలా కోపం వచ్చి యుగంధర్ని చెంప మీద ఫెళ్ళుమని కొట్టాడు. ప్రాణ్, వద్దు, అకారణంగా దౌర్జన్యం చేయకు అని ఆమె అన్నది. ఒళ్ళు పొగరుగా జవాబులు చెబుతున్నాడు అని ప్రాణ్ అనే అతను అన్నాడు. మిస్సెస్ అండ్ మిస్టర్ ధనరాజ్ ఏమయ్యారు అని యుగంధర్ కాగితం మీద ప్రశ్న రాశాడు. వాళ్ళ అప్పుడే గది ఖాళీ చేసి వెళ్ళిపోయారు. మేము ఇంకో గంటలో ఈ గది ఖాళీ చేసి వెళ్ళిపోతాం. నిన్ను చంపి నీ శవాన్ని ఆ బీర్వాలో దాచి వెళ్ళిపోతాం. నీ శవం హోటల్ వాళ్ళు చూసి పోలీసులకు రిపోర్ట్ చేసేటప్పటికీ మేమిక్కడికి కొన్ని 100 మైళ్ళ దూరంలో ఉంటాం అని ప్రాణన్నాడు. యుగంధర్ ఆలోచిస్తున్నాడు. అబద్ధం చెబితే పోలీసులు ఈ పాటికి ధనరాజును పట్టుకున్నారని, తను ఒంటరిగా అక్కడికి రాలేదని, పోలీసులు ఆ ప్రాంతాల్లో కాపలా కాస్తున్నారని రాస్తే ప్రమాదం. వెంటనే తనను చంపి పారిపోవడానికి ప్రయత్నించవచ్చు. ఏవో మాటల్లో పెడితే తప్పించుకునేందుకు వ్యవధి అయినా ఉంటుంది. అవకాశం రావచ్చు. వీళ్లు చేస్తున్న చట్టవిరుద్ధమైన చర్యలేమిటో తెలిస్తే కొంతసేపు సంభాషణ సాగించవచ్చు. మా విషయం నీకెలా తెలిసింది అని ప్రాణడిగాడు. ఆకాశవాణి చెప్పింది అని యుగంధర్ రాశాడు. వెంటనే రాణి అనే అమ్మాయి ప్రాణ్ణి చూసి, నేను చెప్పలేదు, ఆ సుందరే చేసి ఉండాలి పని. మనల్ని గురించి ఇంకెవరు చెబుతారు పోలీసులకు అని అన్నది. సుందరి చెప్పిందా అని అనగానే యుగంధర్ తల ఊపాడు. ఇప్పుడు సుందరి ఎక్కడున్నది అని ప్రాణనగానే పోలీస్ కస్టడీలో అని యుగంధర్ రాశాడు. రాణి, ప్రాణ్ ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. మనం త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది. ఆ ధనరాజ్ ఇతన్ని మనకు అంటగట్టి తను తప్పించుకొని పారిపోయాడు అని రాణి అన్నది. ప్రాణ్ తల ఊపాడు. యుగంధర్ని చూస్తున్నాడు. ఇతన్నేం చేయవద్దు. మనం ఇప్పటికి చేసిన నేరాలకి తోడు హత్య కూడా చేయవద్దు. ఇప్పుడు పట్టుబడితే జైలు శిక్షతో పోతుంది అని ఆమె అన్నది. అతను ఆమెను కోపంగా చూశాడు. ఇతన్నిలా వదిలి వెళ్తే ఇంకేమైనా ఉన్నదా? మనం మైసూరు చేరుకునే లోపున పట్టుకుంటాడు అని అన్నాడు. చంపొద్దు. చంపకుండా గది తాళం వేసి మనం మళ్ళీ వస్తామని చెప్పి గదికి డబ్బిచ్చి వెళ్ళిపోదాం అని అన్నది. ఈ యుగంధర్ని గురించి నీకు తెలియదు. జిత్తులమారి ప్రమాదం. ఇతను తప్పించుకుంటే మనల్ని పట్టుకొని తీర్తాడు అని ప్రాణనగానే నువ్వింత పిరికివాడివని అనుకోలేదు అని ఆమె అన్నది. ఇది పిరికితనం కాదు, వివేకం అని అతను ఇనపకడ్డీ తీశాడు. వద్దు ప్రాణ్ అని ఆమె అన్నది. నీకేం తెలుసు? ముందు సామాన్లు సర్దు. నువ్వు చూడకపోతే వెళ్ళిపో అని ప్రాణనగానే చూడలేక కాదు, నువ్వు నేను ఉరికంబం ఎక్కడం నాకిష్టం లేదు అని ఆమె అన్నది. నాన్సెన్స్ అంటూ యుగంధర్ని తలమీద కొట్టడానికి ఇనపకడ్డీ పైకెత్తాడు ప్రాణ్. ప్రాణ్, వెంటనే ఆ ఇనపకడ్డీ కింద పడే, లేదా నిన్ను కాలుస్తాను అని రాణి అన్నది. ప్రాణ్ ఆశ్చర్యంతో ఆమె వైపు చూశాడు. ఆమె తలుపు దగ్గర నిల్చున్నది. పిస్తోల్ ప్రాణ్ ఛాతీ మీద గురిపెట్టింది. ఏంటిది అని అతనన్నాడు. నచ్చజెబితే నువ్వు వినడం లేదు. నాకు ఉరికంబం ఎక్కడం ఇష్టం లేదు. ఆ కడ్డీ కింద పడేసి సామాన్లు నువ్వే సర్దు అని ఆమె పిస్తోల్ కిందకు దింపకుండా అన్నది. ప్రాణ్ ఆమె కళ్ళలోకి చూస్తూ, నువ్వు చెప్పిన మాట వినకపోతే నిజంగానే కాల్చేటట్టున్నావే అని అన్నాడు. ఆమె తల ఊపింది. చంపను, చెయ్యో కాలో కాలుస్తాను అని ఆమె అనగానే అందరూ వస్తారు, నిన్ను నన్ను పట్టుకుంటారు అని ప్రాణన్నాడు. అదే మేలు హత్య చేయడం కన్నా అని రాణి అన్నది. ప్రాణ్ భుజాలు చరిచి కడ్డీ కింద పడేసి సామాన్లు సర్దాడు. తలుపు బయట తాళం వేసి వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. రాణికి యుగంధర్ మనస్సులో ధన్యవాదాలు చెప్పుకున్నాడు. రాణి అడ్డుపడకపోతే ప్రాణ్ నిజంగా తనను చంపేసేవాడు. ఎన్నో ప్రమాదాల నుంచి తప్పించుకున్న తను
ఎందరెందరో గజ దొంగలని హంతకులని పట్టుకున్న తను చివరకు తను చేస్తున్న దర్యాప్తుతో ఎటువంటి సంబంధం లేని మనిషి చేత చంపబడేవాడు. యుగంధర్ నవ్వుకున్నాడు. చేతులకు కాళ్లకు కట్టిన తాళ్లు విడిపించుకోవటానికి ప్రయత్నం ప్రారంభించాడు. తాళ్లు చాలా గట్టిగా ఉన్నాయి. కదలడానికి వీలు లేకుండా మంచానికి బిగించి కట్టేశారు. ఎలా విడిపించుకోవడం? దాహంతో ఆకలితో ఇలా ఈ గదిలో తను యమ బాధపడి చావవలసి వస్తుందా? ప్రాణ్ పిస్తాల్తో తనను పేల్చి చంపి ఉండడమే మేలనిపిస్తోంది. చేతులు లాగాడు. కాళ్ళు కదల్చడానికి ప్రయత్నించాడు. నోట్లో నుంచి పీలికలు తీసేయడానికి అష్టకష్టాలు పడ్డాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. వాళ్ళు ఎన్ని రోజుల వరకు గదికి డబ్బిచ్చారో, ఎన్ని రోజుల తర్వాత హోటల్ వాళ్ళు గది తలుపు తీసి చూస్తారో. రాయడానికి విప్పిన ఒక చేతిని మళ్లీ కట్టి వెళ్ళాడు ఆ ప్రాణ్. చేతులు కాళ్ళు ఒరుసుకొని మంట పుడుతున్నది కానీ తాళ్లు మాత్రం వదులు కావడం లేదు. 5 నిమిషాలు కూడా కాలేదు వాళ్ళిద్దరూ వెళ్ళి. అంతలో ఎవరో తలుపు తెరుస్తున్న చప్పుడైంది. యుగంధర్ ఆశతో చూశాడు. మళ్ళీ వాళ్ళిద్దరే. రాణి, ప్రాణ్. ఎందుకు వచ్చారు? ఏమైంది? తనన్ను చంపడానికి ప్రాణ్ రాణిని ఒప్పించాడా? ఇద్దరు యుగంధర్ మంచం దగ్గరకు వచ్చారు. ప్రాణ్ యుగంధర్ని విషపు చూపులు చూస్తున్నాడు. ఇక ఎలాగో మనం తప్పించుకోలేం, పోలీసులొచ్చేశారు అని రాణి నిట్టూర్చింది. వీడివల్లే అని ప్రాణ్ పళ్ళు పటపటా కొరికాడు. రాణి చేతిలోనే పిస్తోలున్నది. అతని కట్లు ఊడది అని అన్నది. ఎందుకు అని ప్రాణ్ కోపంగా అడిగాడు. పోలీసులు వచ్చి ఎలాగో మనల్ని పట్టుకొని ఇతన్ని విడిపిస్తారు. ఇప్పుడితన్ని విడిపిస్తే ఇతనికి నేను చేసిన సహాయానికి నా మీద జాలి చూపించి శిక్ష తక్కువ పడేటట్లు చేయిస్తాడేమో అని అనగానే యుగంధర్ అవునన్నట్లు తల ఊపాడు. నేను ఊడదీయను అని ప్రాణ్ మొండిగా అన్నాడు. ప్లీజ్ త్వరగా కాని, వాదించకు, వ్యవధి లేదు అని పిస్తాల్ అతని వైపు గురిపెట్టింది. ప్రాణ్ ఆమెను విషపు చూపులు చూశాడు. తప్పలేదు. యుగంధర్ చేతులకి కాళ్లకు ఉన్న కట్లు విప్పాడు. నోట్లో ఉన్న పీలికలు తీసేశాడు. యుగంధర్ కూర్చొని చేతులు కాళ్ళు నిమిషం పాటు మర్దన చేసుకుని, థ్యాంక్స్ అమ్మా, నువ్వు చెప్పినట్లు పోలీసులకు నువ్వు నాకు చేసిన సహాయం గురించి చెబుతాను. ఆ పిస్తాల్ ఇలా ఇవ్వు అని యుగంధర్ అన్నాడు. రాణి మాట్లాడకుండా పిస్తాల్ అతనికిచ్చేసింది. ప్రాణ్ణి దూరంగా కుర్చీలో కూర్చోమన్నాడు యుగంధర్. అతని చేతులు కాళ్ళు కట్టేయ్ అని రాణితో అనగానే ఎందుకు అని రాణి అడిగింది. యుగంధర్ చిన్నగా నవ్వి, పోలీసులకు ఒప్పజెప్పడానికి, పోలీసులకు ఫోన్ చేయడానికి నేను గదిలో నుంచి వెళ్తే ఇతను పారిపోతాడు. మీరు పొరపడ్డారు. మిమ్మల్ని గురించి, మీరు చేస్తున్న చట్టవిరుద్ధమైన పనులను గురించి నాకేమీ తెలియదు. నేను జయంతి, సూర్యప్రకాష్ అనే వాళ్లను వెతుక్కుంటూ ఈ హోటల్లోకి వచ్చాను. మిస్సెస్ ధనరాజే జయంతి అని పొరపడ్డాను. ఆమెను చూడగానే నా పొరపాటు తెలిసింది. పొరపాటని చెప్పి వెళ్ళిపోదామనుకున్నాను. కానీ అంతలో నా తల మీద ఎవరో కొట్టారు. బహుశా ఆ ధనరాజే అయి ఉండాలి అని యుగంధర్ అనగానే ఆ మాటలంటూ ఉండగా ప్రాణ్ కుర్చీలో నుంచి లేవబోయాడు. యుగంధర్ పిస్తోల్ చూపించి, సాహసించవద్దు అని హెచ్చరించాడు. చాలా తెలివైన దానివనుకున్నావు. చూశావా, వీణ్ణి చంపి మనం వెళ్ళిపోయి ఉంటే ఎవరికి ఏమీ తెలిసేది కాదు అని ప్రాణన్నాడు. ఎవరినీ చంపడం నాకిష్టం లేదు. అయినా నాకిలా ఊర్నించి ఊరికి పరిగెత్తడం విసుగెత్తింది అని రాణి అన్నది. అందుకని జైల్లో ఉంటావా అని ప్రాణ్ అడిగాడు. అదే నయమేమో అని రాణి దిగులుగా అన్నది. ఎందుకు పోలీసులంటే మీకు భయం? ఎందుకు ఊర్నించి ఊరు తిరుగుతున్నారు అని యుగంధర్ అనగానే, నోర్మొయ్, వీడికేం చెప్పకు అని ప్రాణర్చాడు. రాణి బలహీనంగా నవ్వింది. చెప్పకపోయినా ఎలాగో తెలుసుకుంటారు. నేను, ప్రాణ్, ధనరాజ్, అతని భార్య, నలుగురం కలిసి డబ్బున్న వాళ్లను మోసం చేసి జీవిస్తున్నాం. ఇలాగే హోటళ్లలో దిగడం, డబ్బున్న వాళ్లతో స్నేహం చేసుకోవడం, ఆడవాళ్లం రాత్రిళ్ళు వాళ్ల గదుల్లో ఉండడం, ఆ మగవాళ్లు ఆవేశంలో ఉండగా వాళ్ల పర్సులు ఖాళీ చేయడం, నగలు, ఖరీదైన వస్తువులు ఉంటే వాటిని తస్కరించడం, ఇవి మేం చేస్తున్న పని. అపరిచితురాలైన స్త్రీతో రాత్రంతా గడిపినందుకు చింతించి బుద్ధి తక్కువ పని చేశామని అనుకొని సామాన్యంగా అందరూ కిక్కురు మనకుండా ఊరుకునేవాళ్లు. ఎవరో కొద్దిమంది మాత్రం పోలీసు రిపోర్ట్ ఇచ్చేవాళ్లు. అందుకని పేర్లు మార్చుకొని ఊళ్ళూళ్ళు తిరుగుతూ ఉన్నాం అని రాణి అన్నది. ధనరాజ్, అతని భార్య ఎక్కడికి వెళ్లారు అని యుగంధర్ అనగానే, వాళ్ళు కోయంబత్తూరు వెళ్లారు. హోటల్ హిమాలయాలో దిగి ఉంటారు. థ్యాంక్స్, పద అని యుగంధర్ అనగానే, ఎక్కడికి అని ఆమె అన్నది. మనం వెళ్ళి పోలీసులకు ఫోన్ చేద్దాం. ఈ ప్రాణ్ నీ భర్త అని అనగానే రాణి నవ్వుతూ, నాకా భర్తేమిటి?
చెప్పానుగా నేనెటువంటి దాన్నో అని అన్నది. యుగంధర్ ఆమెను దయతో చూశాడు. నీవింకా చిన్నదానివి, చేసిన తప్పులు చేశావు, ముందైనా నీ జీవితం సంస్కరించుకోవాలి అని తలుపు తీసి రాణితో సహా బయటకు వచ్చాడు. సరిగ్గా ఆ సమయానికి రూమ్ నెంబర్ 4 నుంచి రాజు కూడా బయటకు వచ్చి యుగంధర్ని చూసి ఆశ్చర్యంతో, సార్ మీరిక్కడున్నారు, తలుపు మీద ఎక్స్ గుర్తు చూసి అని అంటూ ఉండగానే, అవును నేనే ఆ గుర్తు పెట్టాను, తర్వాత చెబుతానేం జరిగిందో. నువ్వీ గదిలోకి వెళ్ళి కుర్చీలో కట్టబడి ఉన్న అతను తప్పించుకోకుండా చూస్తూ ఉండు, నేనిప్పుడే వస్తాను అని యుగంధర్ అన్నాడు. ఇదిలా ఉండగా మిసెస్ ధనరాజ్ అనే ఆమెకి జయంతికి కొంత పోలిక ఉండబట్టి పొరపాటు జరిగింది అని యుగంధర్ పోలీస్ సూపరింటెండెంట్తో అన్నాడు. పోలీస్ సూపరింటెండెంట్ నవ్వి, మీరు చేసిన పొరపాటు మాకు లాభించింది. 2 ఆడవాళ్లతో ఆ ధనరాజ్ ప్రాణ్ చేస్తున్న మోసాల గురించి చాలా కంప్లైంట్స్ వచ్చాయి. మద్రాసు, ఆంధ్ర పోలీసులు వీళ్ల కోసం వెతుకుతున్నారు. హైదరాబాద్, విజయవాడలో వీళ్ళు చాలామందిని దబాయించి డబ్బు కాజేశారట. థ్యాంక్స్ యుగంధర్ అని అనగానే యుగంధర్ నవ్వి, ఆ రాణి అనే అమ్మాయికి వీలైన సహాయం చేయండి. పాపం మనిషి మంచిది, ఆ దుర్మార్గుల సావాసం వల్ల నేరాలు చేసింది. వస్తాము, మేం మళ్ళీ మా వేట ప్రారంభించాలి అని యుగంధర్ అన్నాడు. ఎక్కడని ప్రారంభిస్తారు? జయంతి, సూర్యప్రకాష్ ఇక్కడికి వచ్చినట్లు మీరు సంపాదించిన సాక్ష్యం కూడా తప్పు సాక్ష్యమే అయి ఉంటుందా అని పోలీసుద్యోగి అనగానే, ఏమో, హోటల్ రిజిస్టర్ మరొకసారి చూసి ఇక్కడికి రాలేదని తేలితే మళ్ళీ మైసూరుకు వెళ్ళి అక్కడ రైల్వే స్టేషన్ వద్ద వాకబు చేయాలి అని వెళ్ళిపోయి హోటల్ గుమాస్తాని కలుసుకున్నాడు యుగంధర్. వీళ్లు తప్ప ఇంకెవరూ అలాంటి వాళ్ళు రాలేదు సార్ అని గుమాస్తా అన్నాడు. గుమాస్తా పొరబడడం లేదని యుగంధర్ నిశ్చయించుకున్న తర్వాత యుగంధర్ క్రైజర్ కార్లో, రాజు స్టాండర్డ్ కార్లో మైసూరుకు బయలుదేరారు. అరగంటలో మైసూర్ రైల్వే స్టేషన్ వద్ద 2 కార్లు ఆగాయి. రైల్వే స్టేషన్ ఉద్యోగులని, బయట ఉన్న టాంగా బళ్లవాళ్లని, స్కూటర్ డ్రైవర్లని ప్రశ్నించారు. జయంతి ఫోటో అందరికీ చూపించారు. ఎవరూ అటువంటి ఆమెను చూడలేదన్నారు. చూసినా ఇన్నాళ్ల తర్వాత జ్ఞాపకం ఉండకపోవచ్చునని యుగంధర్కి తెలుసు. రాజు, ఓపిగ్గా మనం ఈ ఊళ్ళో హోటళ్లన్నీ వెతకవలసిందే అని యుగంధర్ అన్నాడు. రాజు తల ఊపాడు. పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఊళ్ళో బస చేసే హోటళ్ల జాబితా తీసుకొని రాజు, యుగంధర్ విడివిడిగా బయలుదేరారు. జూలై 19వ తేదీ మీ హోటల్లో బస చేసిన వాళ్ల జాబితా చూపించండి. ఈమెను మీరు చూశారా అని జయంతి ఫోటో చూపించి ఇవే ప్రశ్నలు. తలలు తిప్పేవాళ్లు ఫోటో పరకాయించి చూసి, ఏమో సరిగ్గా జ్ఞాపకం లేదు అనేవాళ్లే అంతా. రిజిస్టర్ తీసి చూసి, పేరేమిటన్నారు అని ఒక హోటల్ మేనేజర్ అడిగాడు. జయంతి అని యుగంధర్ అనగానే, లేదు, ఆ పేరున ఉన్న అమ్మాయి హోటల్లో దిగలేదు, కానీ మీరు చూపించిన ఫోటోలో ఉన్న అమ్మాయి లాంటి అమ్మాయి మా హోటల్లో దిగిందనుకుంటాను. నేను పొరపాటు పడుతున్నానేమో తెలియదు అని అతను అనగానే, ఏ తేదీన వచ్చింది అని యుగంధర్ అడిగాడు. చూసి చెబుతాను అని పుస్తకం తీసి, జూలై 19వ తేదీ అని అతను అనగానే, ఏ పేరున రిజిస్టర్ చేసుకున్నది అని యుగంధర్ అడిగాడు. రాధ అని అతను అనగానే, ఆమె కూడా ఎవరైనా మగవాడు ఉన్నాడా అని అనగానే, ఆమె కూడా రాలేదు, కానీ మర్నాడొకతను వచ్చాడు అని అతనన్నాడు. ఎలా ఉంటాడు అని యుగంధర్ అనగానే, మేనేజర్ నవ్వుతూ, మామూలుగానే ఉన్నాడు, వికృతంగా లేడు, అందగాడు కాదు. అతను రాగానే ఆమె సింగిల్ రూమ్లో నుంచి డబల్ రూమ్లోకి మారింది. అతను తన భర్త అని చెప్పింది. అతని పేరు సూర్యప్రకాష్ అని అనగానే, వాళ్ళింకా హోటల్లో ఉన్నారా అని యుగంధర్ అన్నాడు. లేదు సార్, 2 రోజుల క్రితం ఖాళీ చేసి వెళ్లారు అని అనగానే, ఎక్కడికి వెళ్లారో తెలుసా అని యుగంధర్ అన్నాడు. తెలియదు అని అతను అనగానే, ఈ ఫోటో సరిగ్గా చూసి చెప్పండి, ఈమెనా అని యుగంధర్ అనగానే, అచ్చంగా ఈమెలాగే ఉన్నది, అంతకన్నా ఎలా చెప్పగలను అని మేనేజర్ అన్నాడు. సూపరింటెండెంట్ ఆఫీస్కి వెంటనే యుగంధర్ ఫోన్ చేశాడు. జయంతి జాడలు తెలిసాయి. రాజు ఫోన్ చేస్తే అతన్ని హోటల్ చాముండికి రమ్మని చెప్పండి అని యుగంధర్ చెప్పి, పొద్దున్న రాత్రా ఎప్పుడు ఖాళీ చేశారు అని మేనేజర్ని అడిగాడు. మధ్యాహ్నం వెళ్ళినట్లున్నారు అని అతను అనగానే, ఇక్కడ్నుంచి మధ్యాహ్నం ఏ ఊరికి రైలున్నది అని యుగంధర్ అన్నాడు. మధ్యాహ్నం రైలు లేదు సార్ అని అతను అనగానే, మీ హోటల్లో దాదాపు 6 రోజులున్నారన్నమాట అని యుగంధర్ అనగానే, అవును, విచిత్రం ఏమిటంటే ఆ 6 రోజులు అతను గదిలో నుంచి బయటకే రాలేదు.
అని అన్నాడు. మరి భోజనం అని అనగానే గదికే తెప్పించుకున్నాడు అని మేనేజర్ అన్నాడు. మరి ఆమె అని యుగంధర్ అనగానే ఆమె తరచూ బయటకు వెళ్ళి వచ్చేది అని మేనేజర్ అనగానే వాళ్ళిక్కడి నుంచి ఏ ఊరికి వెళ్ళింది తెలుస్తుందేమో రూమ్ బాయ్స్ని అడిగితే అని యుగంధర్ అనగానే అడుగుతాను అని కుర్రాళ్లను పిలిచి ప్రశ్నించి బస్టాండ్కు వెళ్లారని వీళ్ళంటున్నారు సార్ అని మేనేజర్ అన్నాడు. ఎలా తెలుసు అని యుగంధర్ అనగానే వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నారట అని మేనేజర్ అన్నాడు. థ్యాంక్స్ అని చెప్పి రాజు కోసం యుగంధర్ కాచుకున్నాడు. 10 నిమిషాల్లో రాజు వచ్చాడు. రాజుకి యుగంధరి విషయాలన్నీ చెప్పాడు. ఇక ఆలస్యమెందుకు, బస్టాండ్ వద్ద వాకప్ చేద్దాం సార్ అని రాజు అన్నాడు. యుగంధర్ రాజు బస్ టెర్మినల్కి వెళ్లారు. జయంతి సూర్యప్రకాష్ బెంగుళూరు బస్సులో వెళ్లారని చాలా సులభంగా తెలిసింది. ఇక ఇక్కడ మనమేం చేస్తాం, పద బెంగుళూరుకి అని యుగంధర్ అనగానే బెంగుళూరు చేరుకోగానే రాజు తన స్నేహితుడు కార్ అతనికి ఇచ్చేసి క్లైజర్ కార్ ఎక్కి బస్ టెర్మినల్కేగా సార్ అని అడిగాడు. యుగంధర్ తల ఊపాడు. జూలై 25వ తేదీ మైసూరు నుంచి సాయంకాలం వచ్చిన బస్సులో ఒక యువతి ఒక యువకుడు ఇక్కడ దిగి ఉండాలి. ఇది ఆమె ఫోటో, మీకు జ్ఞాపకమున్నదా అని యుగంధర్ జయంతి ఫోటో చూపించి అడిగాడు. నిమిషం పాటు ఆలోచించి అవునండి, నాకు జ్ఞాపకమున్నది, మద్రాసుకు వెళ్లే బస్సులో వెళ్లారు అని ఒక అతనన్నాడు. ఊళ్ళోకి వెళ్లకుండా ఇటు నుంచిటే మద్రాస్ బస్ ఎక్కారా అని అనగానే అవును, అప్పుడే ఇంకో 10 నిమిషాల్లో మద్రాస్కి బస్ బయలుదేరుతోంది. సీట్లు లేవని చెప్పాను. వాళ్ళిద్దరూ చాలా దిగులుగా చూశారు. అంతలో ఎవరో 4 వాళ్ల సీట్లు క్యాన్సిల్ చేసుకున్నారు. వాటిలో 2 సీట్లు వాళ్లకిచ్చాను అని అతను అనగానే థ్యాంక్స్, మద్రాస్కే టికెట్ కొన్నారా అని అనగానే అవును అని అతనన్నాడు. యుగంధర్ రాజు క్లైజర్ కార్ ఎక్కారు. రాజు పర్వాలేదు, ఇది రేస్లా ఉంది. మనకన్నా వాళ్ళు 10 రోజుల ముందు మద్రాసు నుంచి బయలుదేరారు. ఇప్పుడిక వాళ్లకి మనకు 2 రోజుల తేడా ఉంది అంతే. బహుశా ఇంకో 4-5 రోజుల్లో పట్టుకోగలమనుకుంటాను అని అనగానే మద్రాస్కేనా సార్ అని రాజు అడిగాడు. ఎస్, ట్యాంక్ ఫుల్ చేయించు. ఎంత త్వరగా వెళ్ళగలిగితే అంత త్వరగా వెళ్దాం అని యుగంధర్ అన్నాడు. ఇదిలా ఉండగా రికార్డ్ చూసి చెబుతానుండండి. ఎస్, బస్ నెంబర్ 57, కండక్టర్ నెంబర్ 49, సెల్వరాజ్ కరెక్ట్. ఇంకో అరగంటలో డ్యూటీలోకి వస్తాడు అని ట్రాన్స్పోర్ట్ ఇన్స్పెక్టర్ యుగంధర్తో అన్నాడు. ఈ అమ్మాయిని మీరు చూడలేదన్నమాట అని జయంతి ఫోటో చూపించి అడిగాడు. నాకు జ్ఞాపకం లేదు సార్. బెంగుళూరు నుంచి మద్రాస్ వరకు బస్సులో వచ్చి ఉంటే ఆ కండక్టర్కి తప్పకుండా జ్ఞాపకం ఉంటుంది, అడిగి చూడండి అని అతను అనగానే అరగంట తర్వాత యుగంధర్ రాజు మళ్లీ మద్రాస్ బస్టాండ్కు వెళ్లారు. ఇతనే సార్ సెల్వరాజ్ అని అతను అనగానే గుడ్ అని యుగంధర్ సెల్వరాజ్కి జయంతి ఫోటో చూపించి అడిగాడు. జ్ఞాపకం ఉన్నది సార్. ఈమె కూడా ఒక అతనున్నాడు, ఫుల్ సూట్ అతను. వాళ్ళు మద్రాస్కి టికెట్ కొన్నారు కానీ ఇక్కడ దాకా రాలేదు, తోవలో దిగిపోయారు. అందుకే నాకు బాగా జ్ఞాపకం ఉన్నది అని కండక్టర్ అనగానే తోవలో దిగిపోయారా, ఎక్కడ అని రాజు అడిగాడు. రాణీపేటలో అని అతను అనగానే ఎందుకు రాణీపేటలో దిగుతున్నారో చెప్పారా అని యుగంధర్ అనగానే లేదు సార్, అది వాళ్ళిష్టం, నేనెవరు అడగడానికి అని కండక్టర్ అనగానే థ్యాంక్స్ చెప్పి యుగంధర్ రాజు మళ్లీ కారెక్కారు. రాణిపేట పెద్ద ఊరు కాదనుకుంటా సార్, సులభంగా వాళ్ల జాడ తెలుస్తుందనుకుంటాను అని రాజు అనగానే యుగంధర్ తల ఊపాడు. రాజు కార్ డ్రైవ్ చేశాడు. రాణిపేట బస్టాప్ వద్ద విచారించారు. అవును సార్, మీరు చెప్పినలాంటి వాళ్ళు ఒక ఆడది ఒక మగవాడు ఇక్కడ దిగారు. ఒక కుర్రాడి చేత సామాన్లు మోయించుకు వెళ్లారు అని ఓ కిళ్ళీ షాప్ అతను చెప్పాడు. ఆ కుర్రాడు నీకు తెలుసా అని అతను అనగానే తెలుసండి, బస్ వచ్చే వేళకి రోజూ ఇక్కడికొస్తాడు అని అనగానే ఇప్పుడెక్కడుంటాడు అని యుగంధర్ అడిగాడు. బజార్లో ఉంటాడు, వచ్చి చూపించనా అని అనగానే యుగంధర్ తల ఊపాడు. కొట్టులో ఇంకో మనిషిని కూర్చోబెట్టి అతను ఆ 2 డిటెక్టివ్లను బజారుకి తీసుకెళ్లాడు. అదిగో వాడేనండి అని 14 ఏళ్ల కుర్రవాణ్ణి చూపించాడు. ఆ కుర్రవాణ్ణి పిలిచి అడిగాడు యుగంధర్. అవునండి, మార్కెట్కు అవతల ఉన్న లాడ్జీకి తీసుకెళ్లాను అని ఆ కుర్రవాడనగానే చూపిస్తావా అని యుగంధర్ అన్నాడు. ఆ కుర్రవాడు ఉత్సాహంగా కారెక్కాడు. ఓ ఊరు నుంచి ఇంకో ఊరికి, ఓ హోటల్ నుంచి ఇంకో హోటల్కి పరిగెత్తుతున్నారు జయంతి ఆమె ప్రియుడు అని రాజు అనగానే అవును, కానీ ఆశ్చర్యమల్లా ఒకటే, తమ ఆనవాలు దాచుకునేందుకు ప్రయత్నం చేశారే కానీ గట్టి ప్రయత్నం చేయలేదు.
ఇలా పేర్లు మార్చుకొని ఊళ్ళూళ్ళు తిరగడం అలవాటు లేక పొరపాట్లు చేశారో లేక అని యుగంధర్ ఆగిపోయాడు. లేక ఏంటి సార్ అని రాజు అడిగాడు. ఏమో అని యుగంధర్ అన్నాడు. తర్వాత ఇద్దరు లాడ్జికి వెళ్లారు. మేనేజర్ ప్రొపరేటర్ అన్నీ ఒకే మనిషి. అది శుక్రవారం సాయంకాలం దీపాలు వెలిగించే వేళైంది. ప్రొపరేటర్ పూజ చేస్తున్నాడు. 10 నిమిషాల వరకు డిటెక్టివ్లతో మాట్లాడలేదు. తర్వాత దీపాలు వెలిగించి ఏమిటండి అని మర్యాదగా అడిగాడు. యుగంధర్ వివరంగా విషయాలన్నీ చెప్పాడు. అవును, చీకటి పడుతూ ఉండగా మా లాడ్జీకి వచ్చారు. మేడ మీద డబుల్ రూమ్ తీసుకున్నారు. తెల్లారే వెళ్ళిపోయారు అని హోటల్ అతననగానే ఎక్కడికి వెళ్తున్నది చెప్పారా అని యుగంధర్ అడిగాడు. లేదండి, వాళ్ల మాటలను బట్టి వెల్లూరు ఆస్పత్రికి వెళ్తున్నారని మాత్రం ఊహించాను అని అతననగానే అంటే నిన్న పొద్దున వెళ్లారన్నమాట అని యుగంధర్ అన్నాడు. అవును సార్ అని అతననగానే థ్యాంక్స్ అని చెప్పి కుర్రవాడికి షాపతనికి చెరో 2 రూపాయలిచ్చి యుగంధర్ రాజు వెల్లూరుకి బయలుదేరారు. రాణీపేటకు వెల్లూరు చాలా దగ్గర. పావుగంటలో వెల్లూరు చేరుకున్నారు. ఎక్కడ విచారిద్దాం సార్ అని రాజు యుగంధర్ని అడిగాడు. రాణీపేటకి వెల్లూరికి మధ్య టాక్సీలు, బస్సులు, సైకిల్ రిక్షాలు, జట్కాలు వెళ్తూ ఉంటాయి కనుక మనం వాళ్ల ఆచూకీ ఆ విధంగా తెలుసుకోవడం కష్టం. హోటళ్లలో అడగడం సులభం అనుకుంటాను అని యుగంధర్ చెప్పగానే రాజు ఒక హోటల్ ముందు కారాపాడు. రాజే లోపలికి వెళ్ళి అడిగి వచ్చి ఇక్కడికి రాలేదట అని నీరసంగా అన్నాడు. 4 హోటళ్లలో అడిగిన తర్వాత 5వ హోటల్లో ఎస్, మా హోటల్లో ఉన్నారు అని మేనేజర్ అనగానే రాజు గుండె దడదడమన్నది. ఏ పేరున రిజిస్టర్ చేసుకున్నారు అని రాజు అడిగాడు. సునీత సుందర్, భార్యాభర్తలు, మేడ మీద ఎడం చేతి వైపున 4వ గది అని మేనేజర్ అనగానే రాజు కార్ దగ్గరకు పరిగెత్తుకు వెళ్ళి యుగంధర్కి చెప్పాడు. సరిగ్గా కనుక్కున్నావా? ఇంకా అక్కడే ఉన్నారా అని యుగంధర్ అనగానే కనుక్కున్నాను సార్, ఇంకా ఇక్కడే ఉన్నారట, రండి అని రాజు అన్నాడు. యుగంధర్ కారులో నుంచి దిగాడు. యుగంధర్ ముందు వెనక రాజు మేడ మీదకు వెళ్ళి ఎడం చేతి వైపు తిరిగి 4వ గది తలుపు తట్టారు. ఎవరు అని లోపల నుంచి ఎవరో అన్నారు. తలుపు తీయండి అని యుగంధర్ అనగానే గుసగుసలు వినిపించాయి. తర్వాత ఎవరో తలుపు దగ్గరకు వస్తున్న అలికిడైంది. యుగంధర్ రాజు తయారుగా ఉన్నారు. తలుపు గడియ తీసిన చప్పుడైంది. తలుపు తెరవబడింది. ఎవరు కావాలి అని మొరటుగా అడిగాడు. యుగంధర్ అతన్ని యగాదిగా చూసి ఈ గదిలో ఇంకెవరున్నారు అని అడిగాడు. ఎవరూ లేరు అని అతననగానే అబద్ధం, ఇంకా కొందరి కంఠస్వరాలు వినపడ్డాయి, అడ్డంలే అని యుగంధర్ అనగానే రండి అని తలుపుకు దూరంగా జరిగాడతను. చటుక్కున లోపలికి వెళ్ళి తలుపు వెనక చూశాడు. ఎవరూ లేరు. రాజు కూడా లోపలికి వెళ్ళాడు. నీళ్లగదిలో దాక్కున్నారేమో అని రాజు అనగానే అవును, నీళ్లగదిలోనే దాక్కునుండాలి అని యుగంధర్ అన్నాడు. రాజు యుగంధర్ తలుపు వైపు చూస్తున్నారు. రండి, మీరెక్కడికి తప్పించుకొని పోలేరు. నీళ్లగదిలో ఉన్నారని మాకు తెలుసు అని యుగంధర్ అనగానే వెనక నవ్వు వినిపించింది. చటుక్కున ఇద్దరూ వెనక్కు తిరిగారు. తలుపు తెరిచిన మనిషి పిస్తాల్ పట్టుకొని వాళ్ల వైపు గురిపెట్టి ఉంచాడు. గది తలుపు మూసేశాడు. నీ చేతిలో పిస్తాల్ చూసి బెదురుతాననుకున్నావా అని అతననగానే చేతులెత్తండి, పిస్తాల్కి సైలెన్సర్ ఉన్నది, కాల్చడానికి ఏమాత్రం సందేహించను అని అన్నాడు. అతని కంఠస్వరంలో కాఠిన్యము, సంకల్పము విని యుగంధర్ రాజు చేతులెత్తారు. యుగంధర్ ఆశ్చర్యంతో అతన్నే చూస్తున్నాడు. జయంతి, ఆమె ప్రియుడు డాక్టర్ని హత్య చేసి పారిపోతున్నారు. పిస్తాల్తో తమను బెదిరిస్తారని అనుకోలేదు. అంతలో నీళ్లగది తలుపు తెరుచుకున్నది. ఎవరో వస్తున్న అలికిడైంది. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, చాలామంది ఉండి ఉండాలి. యుగంధర్ వెనక నుంచి 4 ముందుకు వచ్చి నిలబడ్డారు. 2 ఆజానుబాహువులు. ఒకడు చాలా పొట్టిగా బక్కగా ఉన్నాడు. ఇంకొకడు లావుగా పొట్టిగా ఉన్నాడు. లావుగా పొట్టిగా ఉన్న మనిషి యుగంధర్ని పరీక్షగా చూసి ఓ యుగంధరా అని అన్నాడు. నువ్వు ముత్తురాజువి కదూ, జైలు నుంచి ఎప్పుడు విడుదలయ్యావు అని యుగంధర్ అడిగాడు. మీ సహాయం ఎవరడిగారు? ఆ బ్యాంక్ వాళ్ళ అని ముత్తురాజు అన్నాడు. యుగంధర్ రాజు ఒకరి మొహమొకరు చూసుకున్నారు. ఏమిటి విచిత్రం? తాము దర్యాప్తు చేస్తున్న కేసొకటి, తమకు తటస్థపడుతున్న కేసులు వేరు. బ్యాంకులో దొంగతనం చేశావన్నమాట అని యుగంధర్ అనగానే ముత్తురాజు నవ్వాడు. బ్యాంకులో దొంగతనం చేయక ముష్టివాడింట్లో దొంగతనం చేస్తానా? మేమిక్కడున్నామని మీకెవరు చెప్పారు
అని ముత్తురాజనగానే ఆకాశవాణి అని యుగంధర్ అన్నాడు. యుగంధర్, పరిహాసాలకిది సమయం కాదు, చెప్పు, నీకెలా తెలిసింది అని ముత్తురాజనగానే, నాకే కాదు, పోలీసులకు కూడా తెలుసు. ప్రస్తుతం ఈ హోటల్ చుట్టూ పోలీసులు కాపలా కాస్తున్నారు అని యుగంధర్ అనగానే, ఇలాగే చెప్పి ఒకసారి 4 ఏళ్ల క్రితం నన్ను మోసం చేసి మీరు పట్టుకున్నారు, ఇక మీ మాటలు నమ్మను అని అతను క్షణమాగి, ఏయ్ పండా, తాళ్ళు 2 తీసుకురా, ఏయ్ కుళ్ళన్, యుగంధర్ని వెనక నుంచి చేతులు విరిచి పట్టుకో అని అనుచరులకు ఆజ్ఞలు ఇచ్చాడు ముత్తురాజ్. ఈ దొంగల చేతుల్లో ఇలా చిక్కిపోవడము, వాళ్లు తమన్ను తాళ్లతో కడుతూ ఉంటే కళ్ళప్పగించి చూస్తూ ఊరుకోవడము యుగంధర్కి రాజుకి ఇష్టం లేదు. కుళ్ళన్ అనే అతను బాగా దగ్గరకు వచ్చి జబ్బల మీద చెయ్యి వేసేటంతవరకు కాచుకొని వెంటనే యుగంధర్ కాస్త ముందుకు వంగి 2 చేతులు వెనక వంచి ఆ కుళ్ళన్ నడుం పట్టుకొని పైకెత్తి తల మీద నుంచి ముందుకు లాక్కొని తనకు అడ్డంగా కవచంలా పట్టుకున్నాడు. ఇదంతా రెప్పపాటు కాలంలో జరిగింది. పిస్తాల్ పట్టుకొని నిల్చున్న మనిషికి ఏం చేయాలో తెలియలేదు. కాల్చవద్దు, కాలిస్తే నేను చస్తాను అని కుళ్ళన్ అన్నాడు. ష్, నోర్ముయ్, అరిస్తే 4 వస్తారు అని ముత్తురాజన్నాడు. కుళ్ళన్ కిక్కురు మనకుండా ఉండిపోయాడు. యుగంధర్, వాణ్ణి వదిలేయ్, ఎలాగో నువ్విక్కడి నుంచి తప్పించుకొని పారిపోలేవు అని ముత్తురాజనగానే యుగంధర్ నవ్వాడు. నవ్వుతూ ఊరకంటితో రాజు ఏం చేస్తున్నాడా అని చూస్తున్నాడు. రాజు తన వెనక్కు వెళ్ళిపోయాడు, కనిపించడం లేదు. పిస్తోల్ పట్టుకున్నవాడి చేతిలో నుంచి ఎలాగైనా పిస్తోల్ లాగేస్తే, కాని ఎలా? ఉన్నట్లుండి యుగంధర్ కాళ్ల కింద భూమి కదిలినట్లయింది. ఏమిటది, భూకంపమా? కుళ్ళంతో సహా యుగంధర్ ముందుకు పడ్డాడు. పడుతూ చూశాడు. రాజు ఒక్క గంతున పిస్తాల్ పట్టుకున్న అతని మీదకు ఉరకడం, పిస్తాల్ పట్టుకున్న అతను తనలాగే కింద పడ్డాడు. కింద పడిన యుగంధర్ కుళ్ళన్ని వదల్లేదు. అతన్ని తన ఛాతీ మీద అడ్డంగా పెట్టుకొని దొర్లాడు. గదిలో తివాసి ఒక చివర్న పట్టుకొని రాజు బలంగా లాగాడు. యుగంధరు, పిస్తాల్ పట్టుకున్న అతను కూడా తివాసీ మీదే నిల్చొనుండడం వల్ల ఇద్దరూ కింద పడ్డారు. పిస్తాల్ పట్టుకున్న అతను కింద పడిన మరుక్షణం రాజు ఒక్క గంతున అతని మీదకు ఉరికి అతని చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. వదులు, పిస్తాల్ వదులు అని అతని చెయ్యి వెనక్కు విరుస్తూ అన్నాడు. అది గమనించి తక్కిన వాళ్లు రాజు మీద కురికారు. ఒకడు రాజుని బూట్స్ కాలితో తన్నాడు. అయినా రాజు పిస్తాల్ పట్టుకున్న అతని చెయ్యిని వదల్లేదు, వెనక్కి విరుస్తున్నాడు. అతను నొప్పి తట్టుకోలేక పిస్తాల్ వదిలేయడం ఇష్టం లేక మూలుగుతున్నాడు. రాజు మెడ ఒకడు పట్టుకున్నాడు, 2 కాళ్ళు ఇంకొకడు పట్టుకున్నాడు. వాళ్ళు రాజును లాగుతున్నారు. యుగంధర్ కుళ్ళన్ని ఒక్క తోపు తోసి లేచాడు. పిస్తాల్ ప్రమాదం లేదు. రాజు సాహసం వల్ల ఆ అపాయం తప్పింది. కాలెత్తి ఒకణ్ణి వెనక మోకాళ్ల మీద బలంగా తన్నాడు యుగంధర్. వాడు వెంటనే కింద పడ్డాడు, బాధతో మూలుగుతున్నాడు. ఇంకొకణ్ణి భుజం పట్టుకొని తన వైపు లాక్కొని పిడికిలి బిగించి దవడ మీద బలంగా కొట్టాడు. కళ్ళు తేలేసి చెట్టు విరిగి పడినట్లు అతను నిటారుగా పడ్డాడు. రాజు కాళ్లను పట్టుకొని లాగుతున్న వాణ్ణి జుట్టు పట్టుకొని ఈడ్చాడు యుగంధర్. వెనక్కు లాగి నేలకేసి వాడి తల ఒకసారి బాదాడు. వాడు కిక్కురు మనకుండా తెలివి తప్పిపడ్డాడు. ఇక మిగిలింది పిస్తాల్ పట్టుకున్నవాడు కుళ్ళన్. పిస్తాల్ వాడి చేతిలో నుంచి లాక్కుందామని యుగంధర్ వంగాడు. సరిగ్గా ఆ సమయానికి మెడ మీద ఏదో పడినట్లయింది యుగంధర్కి. కుళ్ళన్ యుగంధర్ మీదకి ఉరికి భుజం మీద కూర్చొని కత్తితో యుగంధర్ని పొడవడానికి చెయ్యి పైకెత్తాడు. కుళ్ళన్ మనిషంతా యుగంధర్ నడుం వరకైనా రాడు. యుగంధర్కి నవ్వొచ్చింది. ఒకసారి భుజాలు విదిలించాడు. కుళ్ళన్ వెనక్కు పడ్డాడు. ఉష్ అంటే కింద పడేవాడివి నీక్కూడా ఇంత ధైర్యమా అని యుగంధర్ కుళ్ళన్ చేతిలో కత్తి లాక్కొని వాణ్ణి చెంప మీద చిన్నగా ఒక దెబ్బ వేసి పిస్తాల్ పట్టుకున్న వాడి వైపు తిరిగాడు యుగంధర్. రాజు లేచి నిలబడుతున్నాడు. రాజు చేతిలో పిస్తాలున్నది. పిస్తాల్ పట్టుకున్న అతను బాధతో కేకలు పెడుతున్నాడు. రాజు వెనక్కు వంచి వంచి అతని చెయ్యి దాదాపు విరిచేశాడు. ఆ కేకలకు, ఆ అరుపులకు హోటల్లో జనం తలుపు బయట పోగై అరుస్తున్నారు. ఏమిటి గొడవ, తలుపు తీయండి అని మేనేజర్ కేకలు వేస్తున్నాడు. ఎవరో చంపుకుంటున్నారు, పోలీసులకు కబురు పంపండి అని మరొకడు సలహా ఇస్తున్నాడు. రాజు యుగంధర్ ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారు. కుళ్ళన్ తప్ప తక్కిన వాళ్లందరూ నేల మీద పడి దొర్లుతూ ఏడుస్తున్నారు. చెయ్యి విరిగిన అతను గగ్గోలు చేస్తున్నాడు. యుగంధర్ రాజు నీళ్లగది వైపు చూశారు. నీళ్లగదిలో ఒక రేకు పెట్టె కనిపించింది. రాజు, తలుపుతి,
ఎవర్నీ లోపలికి రానివ్వకు, పోలీసులకు కబురు పంపమని చెప్పు అని నీళ్ల గదిలోకి వెళ్ళి యుగంధర్ రేకుపెట్టె మూత తెరిచాడు. కట్టల కట్టల నోట్లు, బంగారం నగలు ఏదో బ్యాంకు దోపిడీ చేసి పంచుకుంటున్న సమయంలో అక్కడికి వచ్చి వాళ్ల కార్యకలాపాలకు అడ్డం వచ్చామన్నమాట అని అనుకొని తనలో తాను నవ్వుకొని యుగంధర్ నీళ్లగది తలుపు మూసి వెనక్కు తిరిగాడు. రాజు గది తలుపుకు అడ్డంగా నిలబడి పోలీసులు వచ్చేంత వరకు ఎవర్నీ లోపలికి రానివ్వను అని అంటున్నాడు. నా హోటల్లోకి వచ్చి గొడవ చేసి లోపలికి రానివ్వనని అంటావేమిటయ్యా అని హోటల్ మేనేజర్ అరుస్తున్నాడు. యుగంధర్ వెళ్ళాడు. క్షమించండి, ఇది పోలీసుల వ్యవహారం, దొంగలను పట్టుకున్నాం, నా పేరు యుగంధర్, దయచేసి పోలీసులకు వెంటనే రమ్మని కబురు చేయండి అని అనగానే అప్పుడే కబురు చేశాం అని హోటల్ మేనేజర్ అన్నాడు. టకటక బూట్స్ చప్పుడు చేసుకుంటూ పోలీసులు వచ్చారు. స్థానిక ఇన్స్పెక్టర్ యుగంధర్ని చూసి గుర్తుపట్టి హలో సార్, వాట్స్ ద మ్యాటర్ అని అనగానే లోపలికి వెళ్ళి చూడండి, 5 దొంగలు, కొన్ని లక్షల రూపాయలున్నాయి అని ఇన్స్పెక్టర్కి దారి ఇచ్చి మేనేజర్ వైపు తిరిగి సునీత, సుందర్ అనేవాళ్లు ఈ గదిలో ఉన్నారని చెప్పారు, అటువంటి పేర్లు గల వాళ్ళు ఈ గదిలో ఉన్నట్టు లేరే అని అన్నాడు. ఈ గదిలో ఉన్నారని నేను చెప్పలేదే, మేడ మీద కుడివైపు 4వ గది అని చెప్పాను అని మేనేజర్ అనగానే లేదు, ఎడం వైపు 4వ గదని మీరు చెప్పారు అని యుగంధర్ అన్నాడు. నేనెందుకు అలా చెబుతాను అని మేనేజర్ అన్నాడు. పొరపాటెవరిదో ఒకళ్ళది, పదరాజు అని కుడివైపు 4వ గదికి పరిగెత్తాడు యుగంధర్. ఆ గది తలుపు తెరిచి ఉన్నది. గదిలో ఎవరూ లేరు, సామాన్లు లేవు. గదిలో ఎవరూ లేరే అని యుగంధర్ అరిచాడు. లేరా, ఏమయ్యారు అంటూ మేనేజర్ అటు పరిగెత్తుకు వచ్చాడు. ఈ హడావిడికి హోటల్లో వాళ్లంతా ఆ గది ముందు చేరేటప్పటికీ అక్కడ ఏదో గొడవ జరుగుతోందని, అక్కడ ఉండడం మంచిది కాదని తెలిసి జయంతి, సూర్యప్రకాష్ చల్లగా జారుకొనుండాలి అని యుగంధర్ అన్నాడు. అంతా పావుగంట క్రితమే వెళ్ళి ఉండాలి సార్ అని రాజు అనగానే పర్వాలేదు, ఎక్కడికి పోతారు, పట్టుకోవచ్చు, రా రాజు అని హోటల్లో నుంచి బయటకు దారి తీశాడు యుగంధర్. వీధిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ 4-5 అడిగి జయంతి, సూర్యప్రకాష్ ఎటు వెళ్ళింది తెలుసుకున్నారు. బజార్ వైపు వెళ్లారండి అని ఒక మనిషి చెప్పాడు. రాజు క్లైజర్ కార్ బజార్ వైపు పోనిచ్చాడు. అక్కడ మళ్లీ వాకబు చేశారు. ఇంతకు ముందే అంటే 15 నిమిషాల క్రితం చూశానండి, మీరు చెప్పినటువంటి వాళ్ళని, వాళ్ళు కారెక్కి వెళ్లారు అని ఒక శాపతననగానే కారా, నెంబర్ చూశారా అని యుగంధర్ అనగానే నెంబర్ చూడలేదు, కానీ పాండిచేరి కారై ఉండాలి, పి అని ఉన్నది అని అతను అనగానే వెరీ గుడ్, కార్ ఎటు వెళ్ళింది అని యుగంధర్ అన్నాడు. అదిగో అటు పాండిచేరి రోడ్డు మీద అని అతను అనగానే రాజు కారటు తిప్పాడు. 60 మైళ్ల స్పీడున పోనిస్తున్నాడు. పాండిచేరి చేరేలోపున వాళ్ల కారుని సమీపిస్తాం, వాళ్లను పట్టుకుంటాం అని నవ్వుతూ అన్నాడు. యుగంధర్ కూడా నవ్వి ఇంకా ఉంది